హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఇది థర్డ్ వీడియో, ఫుల్ వీడియోలో ఫస్ట్ 2 వీడియోలు మంచిగా సపోర్ట్ చేశారు. ఈ వీడియోలో పెల్టియర్ మాడ్యూల్ యూజ్ చేసి మినీ ఫ్రిడ్జ్ ఎలా తయారు చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి మీ వంతు మీ సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకి మంచి సపోర్ట్ వస్తే మినీ ఏసీ తయారు చేద్దాం. మీకు టైం వేస్ట్ కావద్దని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే వీడియో ఉంటది. ఫ్రిడ్జ్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ 12 డీసీ ఫ్యాన్, హీట్ సింక్, ఒక డబ్బా, దీన్ని మాడిఫై చేయాలి, ఒక పెల్టియర్ మాడ్యూల్, ఇంకా టెంపరేచర్ చెక్ చేయడానికి టెంపరేచర్ మీటర్ మీకు అవసరం అయితే ఉంచండి, లేదా అవసరం లేదు. ఈ డబ్బాని అయితే మాడిఫై చేయాలి. నేను మార్కింగ్ చేసి మొత్తం కోసుకొని నేనైతే మనకి హీట్ సింక్ దూరేటట్టు అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను. పెల్టియర్ మాడ్యూల్ నుంచి హీట్ బయటకు వస్తుంది కదా, దాన్ని అయితే ఫ్యాన్ పైకి ఫిట్ చేసుకున్నాను హీట్ సింక్ తో కలిపి. దాన్ని మార్కింగ్ చేసి హోల్స్ అయితే పెడుతున్నాను. వీటికి కొద్ది ట్యాగ్స్ తోటి మనం బిగించేద్దాం. ఇప్పుడు నీట్ గా పెల్టియర్ మాడ్యూల్ ఇన్సర్ట్ చేద్దాం. పెల్టియర్ మాడ్యూల్ కి హీట్ సింక్ పేస్ట్ కంపల్సరీగా వేయాలి. హీట్ అనేది బయటకి అనేది పోవాలి కదా. నేనైతే పేస్ట్ అనేది నీట్ గా పెట్టేసా. ఇది అనేది నేమ్స్ అనేది లేనిది మనకి హీట్ అనేది బయటకు వస్తుంది, నేమ్స్ ఉన్నది కూలింగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే నేను కూలింగ్ సైడ్ ఉన్నది మనకి ఈ హీట్ సింక్ ఉంది కదా లోపలికి ఉన్నది, దానికి వేసి నేను ట్యాగ్స్ అయితే వేసేస్తున్నా. సో మొత్తం ట్యాగ్స్ నేను 4 పక్కల నేనైతే ట్యాగ్స్ వేసుకున్నా. ఇవన్నీ కట్ చేసుకుని నీట్ గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నా. ఫ్యాన్ కి పెల్టియర్ మోడల్ కి 12 వోల్టే ఇవ్వాలి, అందుకే నేను 2 వైర్లు జాయింట్ చేసా. దానికి ఒక సాకెట్ అయితే వేసేస్తున్నా. గ్లూగమ్ తోటి దీనికైతే అతికించేద్దాం. రెడీ అయిపోయింది. దీనికి రన్ అవ్వాలంటే మనకు 12 వోల్ట్ అయితే ఉండాలి. మనకి అడాప్టర్ ఉంటే పెట్టుకోవచ్చు. కప్పుగా అయితే నేను రబ్బర్ స్టిప్ అయితే వేస్తున్నా, మనకి హెయిర్ అనేది బయటకు వెళ్ళకూడదు కదా. మినీ ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇక చూసుకోవచ్చు. ఇక ఫైనల్ గా హెయిర్ వెళ్ళకూడదని ఎంసీల్ తో మొత్తం అతికించేసా. ఇక పవర్ ఇచ్చేసి టెస్ట్ అయితే చేస్తున్నా. ఇది ఫాస్ట్ ఫార్వర్డ్, ఇది 5 minutes లో మనకి ఈ విధంగా కూలింగ్ అనేది డ్రాప్ అయితే అవుతుంది. ఇక ఫైనల్ టెస్ట్ మనకి డ్రింక్స్ అనేవి కూలింగ్ అవుతున్నాయో లేదనేది చెక్ చేయాలి. ఇక్కడ నేనైతే ఓఆర్ఎస్ అయితే తీసుకున్నా. ఇవి ఎంత టైం లో కూలింగ్ అవుతాయో చెక్ చేద్దాం. రెండిట్లో ఇప్పుడు మనం మినీ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేద్దాం. ఇంకా దీనికి టెంపరేచర్ మీటర్ యాడ్ చేసి మనం ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఎంత టైం లో కూలింగ్ అవుతుందో చెక్ చేద్దాం. వీడియో ఎంత వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది. మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మినీ ఫ్రిడ్జ్ 1 hour బ్యాక్ నుంచి ఆన్ లో ఉంది. నేను ఇవి పెట్టగానే మనకి టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. కాకపోతే ఇది కూడా 5 minutes అయితే పట్టింది, ఎందుకంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఇదైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 ఓఆర్ఎస్ డ్రింక్స్ బయటికి తీసి చెక్ చేద్దాం. ఫస్ట్ ఓఆర్ఎస్ అయితే చెక్ చేద్దాం. దీనికైతే చిన్న తడిలాగా వచ్చింది. ఇంకో ఓఆర్ఎస్ కి అయితే మనకి చిన్న ఫంగస్ లాగా మంచులాగా వచ్చింది. మనం అయితే సక్సెస్ అయితే అయిపోయాం, ఎందుకంటే మనం క్లియర్ గా ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఫంగస్ లాగా మంచులాగా అయితే వస్తుంది. సో అక్కడ మనకి హీట్ సింక్ పెట్టగానే మనకు మైనస్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. మనం పర్ఫెక్ట్ గా మనం ఫ్రిడ్జ్ ని అయితే తయారు చేసాం. ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తే మనం మినీ ఏసీ తయారు చేద్దాం. మీరు ఒక్కటే చేయవలసింది లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.